క్రికెట్ లవర్స్ కి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. ఈ రోజు మన క్రికెట్ హిస్టరీలో ఇంకొక గోల్డెన్ చాప్టర్ యాడ్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, టీమిండియా వన్స్ అగైన్ ప్రూవ్డ్ వై దే ఆర్ గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టీ20 క్రికెట్. అహ్మదాబాద్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ క్లాష్ లిటరల్లీ ఫైర్ వర్క్స్ లాగా జరిగిందని చెప్పుకోవచ్చు. రన్స్, బౌండరీస్, సిక్సెస్, వికెట్స్, డ్రామా, టెన్షన్ అండ్ ఎమోషన్. ఫైనల్లీ టీమిండియా లిఫ్టెడ్ ద వరల్డ్ కప్ ట్రాఫీ అగైన్. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ మ్యాచ్, కంప్లీట్ స్టోరీ, టర్నింగ్ పాయింట్స్, ప్లేయర్ పర్ఫార్మెన్సెస్, రికార్డ్స్ బ్రోకెన్, ఫైనల్ విన్నింగ్ మూమెంట్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ జంప్ ఇన్ టు ద మ్యాచ్ స్టోరీ. March 8, 2026. Venue Narendra Modi Stadium, Ahmedabad. Lakhs of fans స్టేడియంలో, millions of fans వరల్డ్ టీవీ ముందు. One side Team India, another side New Zealand, the silent killer of ICC tournaments. ఇండియా సెమీఫైనల్లో ఇంగ్లాండ్ని బీట్ చేసి ఫైనల్కి వచ్చింది. న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాని డామినేట్ చేసి ఫైనల్కు రీచ్ అయింది. సో క్రికెట్ ఫ్యాన్స్ మైండ్లో ఓన్లీ వన్ క్వశ్చన్: హూ విల్ లిఫ్ట్ ద ట్రాఫీ? టాస్ టైం వచ్చింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఫస్ట్ చూస్ చేశాడు. అండ్ ద డెసిషన్ లేటర్ మ్యాచ్లో బిగ్గెస్ట్ మిస్టేక్గా ప్రూవ్ అయింది. ఇండియా బ్యాటింగ్ ఎక్స్ప్లోజన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఓపెనింగ్ పేర్ గ్రౌండ్కి వచ్చారు. సంజు శాంసన్, అభిషేక్ శర్మ. ఫస్ట్ బాల్ నుండి క్లియర్గా కనిపించింది ఇండియా ఈరోజు ఒకే ఒక మిషన్తో వచ్చారు: డిస్ట్రాయ్ ద బౌలింగ్ అటాక్. ఓపెనింగ్లో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇచ్చిన ప్లేయర్ అభిషేక్ శర్మ. జస్ట్ అన్బిలీవబుల్ బ్యాటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ 21 బాల్స్లో 52 రన్స్ అండ్ హాఫ్ సెంచరీ జస్ట్ 18 బాల్స్లో కంప్లీట్ చేశాడు. సిక్సెస్, ఫోర్స్, క్రౌడ్ లిటరల్లీ క్రేజీ అయింది. అండ్ అదర్ ఎండ్లో కామ్గా బిల్డ్ చేసిన ప్లేయర్ సంజు శాంసన్. టుడే హీ ప్లేడ్ ద ఇన్నింగ్స్ ఆఫ్ హిస్ లైఫ్ అని మనం చెప్పుకోవచ్చు. షాట్స్ ఆల్ అరౌండ్ ద గ్రౌండ్, కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్, లాఫ్టెడ్ సిక్సెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఫైనల్లీ 46 బాల్స్లో 89 రన్స్, 8 మ్యాసివ్ సిక్సెస్ స్కోర్ చేశాడు. ఇండియన్ స్కోర్ బోర్డ్ని రాకెట్ లాగా పెరిగింది. ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ నియర్లీ 100 రన్స్ అని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ బౌలర్స్ టోటల్లీ ప్రెజర్లో పడిపోయారు. మిడిల్ ఓవర్ గురించి మాట్లాడితే శాంసన్ ఫామ్ కంటిన్యూ అవుతూ ఉండగా గ్రౌండ్లో ఎంట్రీ ఇచ్చాడు అనదర్ ప్లేయర్ ఎక్స్ప్లోజివ్ అని చెప్పుకోవచ్చు. అదే ఇషాన్ కిషన్. అండ్ గెస్ వాట్, హీ స్టార్టెడ్ అటాకింగ్ ఇమీడియట్లీ. ఎక్కడైతే అభిషేక్ శర్మ ఆపాడో అక్కడ నుండే మొదలెట్టాడు. ఓన్లీ 23 బాల్స్లో 54 రన్స్, స్ట్రైక్ రేట్ నియర్లీ 235 రన్స్. న్యూజిలాండ్ బౌలర్స్కి ఏం అర్థం కాలేదు. ఎవ్రీ ఓవర్లో బౌండరీస్. స్కోర్ బోర్డ్ చూస్తే ఫ్యాన్స్కి షాక్. ఆల్రెడీ ఇండియా 15 ఓవర్స్కే 200+ డైరెక్షన్లో వెళ్తుంది. ఫైనల్గా 20 ఓవర్స్ కంప్లీట్ అయ్యాక ఇండియా 250 for 5. ఎస్ ఫ్రెండ్స్, వరల్డ్ కప్ ఫైనల్లో 255 రన్స్. దట్ ఈస్ ఇన్సేన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్నింగ్స్ బ్రేక్ టైంలో ఎక్స్పర్ట్స్ అందరికీ సేమ్ ఫీలింగ్: ఇఫ్ న్యూజిలాండ్ వాంట్స్ టు విన్, దే మస్ట్ క్రియేట్ హిస్టరీ. బికాస్ టార్గెట్ అంత సింపుల్ ఏం కాదు. 256 రన్స్ ఇన్ ఏ వరల్డ్ కప్ ఫైనల్, దట్స్ ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. బట్ క్రికెట్ అనేది అన్ప్రెడిక్టబుల్ గేమ్. న్యూజిలాండ్ ఆల్రెడీ చాలా టైమ్స్ మిరాకిల్స్ చేసింది. సో చేజ్ స్టార్ట్ అయ్యింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసింది అగ్రెసివ్గా. బట్ ఓపెనింగ్లో టిమ్ సీఫర్ట్ అమేజింగ్ షాట్స్ ఆడాడు. హీ రీచ్డ్ 50 రన్స్ క్విక్లీ. బట్ ఓపెనింగ్లోనే అక్షర్ పటేల్ ఇమీడియట్లీ క్విక్లీ 2 వికెట్స్ తీసి మ్యాచ్ని మన వైపు తిప్పాడు. ఫర్ సమ్ టైమ్ న్యూజిలాండ్ ఫ్యాన్స్కి హోప్ కనిపించింది. బట్ దెన్ ఇండియన్ బౌలింగ్ అటాక్ ఎంటర్డ్ ద గేమ్. బూమ్రా ది మాస్టర్ క్లాస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ద హీరో ఆఫ్ ద బాల్ టుడే జస్ప్రీత్ బుమ్రా అండ్ అక్షర్ పటేల్. వాట్ ఎ స్పెల్! పర్ఫెక్ట్ యార్కర్స్, స్లో డెలివరీస్, డెడ్లీ అక్యురసీ. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. బూమ్రా 4 వికెట్స్ తీశాడు. అదర్ ఎండ్లో సపోర్ట్ ఇచ్చింది అక్షర్ పటేల్, మన బాపు. హీ పిక్డ్ 3 క్రూషియల్ వికెట్స్. ఫ్రమ్ స్ట్రాంగ్ స్టార్ట్, న్యూజిలాండ్ సడన్లీ ప్రెజర్లో పడిపోయింది. ఫైనల్లీ రిక్వైర్డ్ రన్ రేట్ ఇంక్రీజ్ అయింది. బ్యాట్స్మెన్ రిస్కీ షాట్స్ ట్రై చేశారు. బట్ వికెట్స్ అనేవి కంటిన్యూస్గా పడిపోతూనే ఉన్నాయి. ఫైనల్లీ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఫినిష్ అయింది అట్ 152 for 9. ఎస్, ఇండియా వన్ ద మ్యాచ్ ఇన్ ఎ డామినేటింగ్ వే. ఇండియా వరల్డ్ ఛాంపియన్ అగైన్. స్టేడియంలో ఫైర్ వర్క్స్, players celebrations, fans emotions, and Captain Suryakumar Yadav lifted the trophy. With this victory, India created history. Third T20 World Cup title and also first team to defend the T20 World Cup successfully. మనం ఇప్పుడు మ్యాచ్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. టాప్ పర్ఫార్మర్స్ ఆఫ్ ద ఫినాలే: సంజు శాంసన్ 89 రన్స్, అభిషేక్ శర్మ 52 రన్స్, ఇషాన్ కిషన్ 54 రన్స్, జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్స్, అక్షర్ పటేల్ 3 వికెట్స్. కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దట్ వాజ్ ద అన్బిలీవబుల్ స్టోరీ ఆఫ్ ఇండియా విన్నింగ్ ద T20 World Cup 2026. If you enjoyed this detailed match breakdown,
like the video, comment your favorite moment, subscribe to Vamsi Bites because next videos లో more cricket stories, reviews, movie reviews and updates వస్తాయి. Until then, Jai Hind, Jai Team India. Thank you for watching.